మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. నేను దేశ్రీ. ఇవాళ మనతో గాయకులు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి అత్యంత సన్నిహితులు అయిన గద్వాల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మనతో లేకపోయినా ఆయన పాడిన పాటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు, ఎప్పుడు బతికే ఉంటారు. మరి అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఆయనతో పాడించుకుందాం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారితో చాలా సన్నిహితంగా మెలిగాను అని చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ సాన్నిహిత్యం, ఎలా మొదలైంది వాళ్ళ సాన్నిహిత్యం, అలాగే ఆయన గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? సో బాలసుబ్రహ్మణ్యం గారిని మరోసారి గుర్తు చేయడానికి ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. చాలా చాలా సంతోషం. సో బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు సన్నిహితులు అండ్ మీరు కూడా గాయకులు. అంటే ఎలా మీరు గాయకులుగా మారింది? ముందుగా శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గురువు గారికి పాద నమస్కారాలు తెలుపుకుంటూ, బాలుగారన్న నాకు విపరీతమైన మిక్కిలి ప్రేమ. బాలుగారి పాట అంటే నా ప్రాణం. బాలుగారి పాట రోజు వినంది నేను పడుకోను. ప్రతిరోజు ఆయన మెలోడియస్ అన్నీ రాత్రిపూట విని హాయిగా ఆ నిద్రలోకి వెళ్ళిపోతాను. అంత మాధుర్యమైన గళం, ఆ మాధుర్యమైనటువంటి భాష, మాధుర్యమైనటువంటి స్నేహం, ఆ స్నేహానికి ఎప్పుడు కూడా మేము కట్టుబడి ఉంటాం. వారు ఉన్నా లేకున్నా వారి పటానికి ప్రతిరోజు నమస్కారం పెట్టుకుంటాం. ఎందుకంటే వారు నాకు 1984లో తెలుసు. 1984లో మా గురువుగారు పివి సాయిబాబా గారు రవీంద్ర భారతిలో స్వరతరంగిణి అనే ఒక సంగీత విభావరి చేసినప్పుడు వారు కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. మేము కలిసి పాడడం, వారు కలిసి రావడం జరిగింది. వారు కూడా ఒక గెస్ట్గా వచ్చి పాడాడు. అప్పుడు వారితో పరిచయం చేసుకోవడం జరిగింది. పరిచయం చేసుకున్న తర్వాత వారితో ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఇన్ఫోన్లు అన్నీ ఏమి లేవు, వాట్సాప్లు ఏమి లేవు, ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉండేది. ఆ ల్యాండ్ ఫోన్ కూడా ఇచ్చారు. తర్వాత కొంతకాలం ఆ గ్యాప్ వచ్చింది మాకు. తర్వాత ఎలాగైనా బాలుగారిని కలవాలి 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 అన్న విపరీతమైన ఆకాంక్ష. వారి చేతులను ముట్టుకోవాలి, వారి ఇంట్లోనే ఉండాలి, వారి దగ్గర కొంచెం సత్సంగం చేయాలి, వ్యక్తిగతంగా ఆయన చూడాలని ఒక విపరీతమైన కోరిక. ఆ కోరిక ద్వారా ఒక షిరిడి సాయిబాబా ఒక ప్రతి వారము సాయి గురువాన్ని ఒక ఆల్బమ్ చేయడానికి నేను ముందుకు వస్తే, అప్పుడు మా గురుగారిని పివి సాయిబాబా గారిని అడిగాను, బాలుగారి చేత ఒక పాట పాడిద్దామండి అంటే, అదేంట్రా బాలుగారితో పాడించడం అంటే మామూలు విషయం కాదు అన్నారు. ఆయన డేటే దొరకదు అన్నారు. అయ్యో ప్రయత్నం చేయండి గురుగారు అంటే, వారు నిజంగా అండి ప్రయత్నం చేశారు. మాకు డేట్ దొరికింది. చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళి బాలుగారితో నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు బాలుగారి పిఏ విఠల్ వారే ఫోన్ చేసి నాకు డేట్ ఇచ్చారు. రిజర్వేషన్ టికెట్ రిటర్న్ చేయించుకోదండి అన్నారు. ఎప్పుడు పాడతారో తెలియదు అని చెప్పేసి చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళి అక్కడ చెన్నైలో ఉండడం జరిగింది. వారి కారులో 3 రోజులు తిరిగాను. వారి వ్యక్తిగతం కారులో 3 days తిరిగాను. ఫస్ట్ డే ఒక రికార్డింగ్ థియేటర్కి వెళ్తే ఆ రోజు వేరే పాటలు అందరికి పాటలు పాడగా నా పాట పాడలేదు. అయ్యో దేవుడా అనుకున్నాను. మర్నాడు వారి కారులో కూర్చొని మరీ తిరిగాను, మరి నా పాట పాడలేదు. అయ్యో దేవుడా అనుకున్నాను. అడగలేం కదా మనం, ఎప్పుడు గురుగారు ఎప్పుడు పాడతారని అడగలేం. కాబట్టి మళ్ళీ 3వ రోజు, విఠల్ ఈరోజు ఫస్ట్ కాల్ షీట్ ఎవరిది అన్నారు. ఫస్ట్ కాల్ షీట్ చంద్రశేఖరరావు గారు ప్రొడ్యూసర్, పివి సాయిబాబా గారి మ్యూజిక్, మీరు ఫస్ట్ పాట ఆయన పాట పాడుతున్నారు సార్ అన్నారు. అప్పుడు అబ్బా అనిపించింది, ఇదేంటారా నాయన తండ్రి అని చెప్పేసి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి ఆయన ట్రాక్ విని 3 నిమిషాల్లో పాట పాడేశారు. ఆ స్నేహంతో అలాగా పరిచయం అయిపోయి తర్వాత అప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి. తర్వాత ఆయనతో ఒకానొక రోజు మాబుడరికి పాడుతాదియా కార్యక్రమానికి వచ్చారు. వస్తే బాలుగారు వస్తున్నారు పాడుతాదియా కార్యక్రమానికి అని చెప్పేసి ఒక ఏపీ జితేందర్ రెడ్డి గారని అప్పుడు తెలంగాణ ఎంపీ గారి ఇంట్లో దిగారు. దిగితే వారే జితేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు.
బాలుగారు మా ఇంట్లో ఉన్నారు, కొంచెం కలివేయండి, ఉమ్, వారికి ఆ సదుపాయాలు చూసుకోండి అని చెప్పారు. మేము బ్రాహ్మణ్స్ ఉమ్, కాబట్టి వెంటనే ఆయన కలవడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్తే తెల్లవారుజామున అప్పుడే ఆయన వాట్సాప్లో ఉన్నారు. ఒక విజిటింగ్ కార్డ్ పంపిస్తే చూస్తే ఆయన నాతో మాట్లాడారు. అయ్యో ఎక్కడో చూసినట్టుంది అన్నారు. అవునండి, పలానా 1984లో రవీంద్ర భారతిలో మనంతా కలిసి పాడాం, మా గురుగారు పివి సాయిబాబా గారి సంరక్షణలో. అంటే అవునా అవునా, ఈరోజు పాడుతీ కార్యక్రమానికి రండి అని పిలిచి వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి ఫస్ట్ పాస్ వారికి ఇవ్వండి, ఫస్ట్ సీట్లో కూర్చుంటారన్నారు. ఉమ్, అంటే ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాను. ఉమ్, కూర్చున్న వెంటనే నేను అడిగాను, అంటే వారితో ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు, సార్ మా ఇంటికి భోజనానికి రావాలి. అయ్యో ఇప్పుడు ఎక్కడైతుందో అన్న భోజనం కష్టం, ఉమ్, ఇప్పుడు ఎక్కడ కుదరదు అన్నాడు. ఉమ్, సార్ మీరు కుదరకుంటే నేను క్యారియర్ని పంపిస్తాను అన్నారు. నో నో ప్లీజ్, నేను ఎక్కడ భోజనం చేస్తానో, ఎక్కడ ఉంటానో, ఎప్పుడు షూటింగ్ అవుతాయో, ఎలా ఉంటాయో అన్నీ చెప్పాను. ఇట్ విల్ వెరీ డిఫికల్ట్ అన్నారు. అని అనేటప్పటికీ సరే అని నేను కూడా పాడుతుంది షూటింగ్కి వెళ్ళాను. వారు స్టేజ్లో కూడా చెప్పారు, ఈరోజు మంచి గాయకుడు గద్వాల చంద్రశేఖరరావు వారు కలిశారని పాడుతీయలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ వారు పొద్దున్నే నన్ను కలిశారు, వారు నన్ను ఆహ్వానించారు. ఇది చాలా సంతోషం, మాబడల్లో కూడా ఇంత ఆతిథ్యం దొరికింది నాకు అని చెప్పేసి అన్న తర్వాత షూటింగ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఫోన్ వచ్చింది నాకు, మీ ఇంటికి పోయడానికి వస్తున్నాను. ఏమి కంగారు ఏమి పెట్టుకోలేదు, ఏం చేసుకోలేదు అని పనికి కొంచెం టైం ఇస్తారంటే పర్లేదు వెళ్ళండి అని గబగబా మార్కెట్కి వెళ్ళి అక్కడ అన్నీ కావాల్సినవి తీసుకొని తోటకూర పులుసు, చప్పడపప్పు, ఉప్పు మిరపకాయలు, మజ్జిగ పులుసు, చప్పడపప్పు ఇవన్నీ రకరకాలుగా చెప్పారు. అన్నీ తయారు చేసి తిన్న తర్వాత మా మిసెస్కు ఉషా అయితే, ఉష కాదు నీ పేరు అన్నపూర్ణ అని పెట్టారు. మా అన్నదాత ఆసుకి భవన్ ఆటోగ్రాఫ్ రాసి చాలా చక్కగా 3 రోజులు ఇక్కడ తింటానన్నారు. 3 రోజులు షూటింగ్ అది ఇక్కడే ఫోన్ చేస్తున్నారు. అక్కడి నుంచి మా రిలేషన్ బాగా పెరిగిపోయింది. అప్పటి నుంచి వారి సెల్ నెంబర్ తీసుకోవడం, వారితో మాట్లాడడం, వారికి మెసేజ్ పెట్టడం, వారు నా పాటలు వినడం. గురుగారు నేను ఒక ఆల్బమ్ చేస్తున్నాను, మళ్ళీ సెకండ్ ఆల్బమ్, అది అన్నమయ్య ఆల్బమ్ చేస్తున్నాను, దాంట్లో మీరు ఒక పాట పాడాలి. వై నాట్, ఎందుకు పాడాను, విఠల్ బాబు చంద్రశేఖర్ గారు, అప్పుడు విఠల్ లేరు, చంద్రశేఖర్, ఆయన ఒక డేట్ ఇవ్వండి అంటే ఇచ్చారు. అట్లా ఆ పరిచయాన్ని పెంచుకొని అప్పటితో ఇంకా వాడితో ఎప్పటికే ఉదయం లేస్తే నేను ఆయన గ్రీటింగ్ పెడితే శుభం అని పెట్టారు. ఎంత బిజీ ఉన్నా శుభం అని పెట్టారు. ఫోన్ కాల్ మాట్లాడితే కాల్ ఎత్తకపోతే మళ్ళీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ చంద్రశేఖర్ బాగున్నావా అన్నాడు. సారీ రికార్డింగ్లో ఉన్నాను తెలియకపోయినాడు. ఎంత ప్రేమ అండి. ఇలాంటి గాయకులు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆ స్నేహశీలి ఈరోజు మేమంతా పాడుతున్నామంటే ఈరోజు ఇన్ని ఛానల్స్లలో ఆయన స్టూడెంట్సే, నేను కూడా ఆయన స్టూడెంట్ లాంటి. కాబట్టి ఆయన ఆదర్శాన్ని తీసుకున్న వాళ్ళంతా కూడా నిలువెత్తు ఉంటారు. ఆయన పద్ధతి పాటించిన వాళ్ళంతా కూడా చాలా లెజెండ్స్ అవుతారు. ఆయన ప్రేమశీలి, అన్నిటికన్నా ఆయన పాట నేర్పడం కన్నా, పాట వినడం కన్నా, ఎంకరేజ్ చేయడం కన్నా మంచి మోరల్ వాల్యూస్ చెప్తారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎంత పెద్దగైనా కూడా ఇలా ఉండాలి, ఎంత ఎత్తైనా కూడా ఇలా ఉండాలి అని ఎన్నో రకాలుగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి వారు. ఇప్పటికి కూడా నేను ఆయన యాక్టివిటీ ఫాలో అవుతుంటాను. ఆయన గుర్తు చేసుకుంటే ఆయన పాడిన పాటల్లో ఆయనకు డెడికేట్ చేయొచ్చు అనే పాట మీకు ఏదనిపిస్తుంది? ఏముండి ఆయనకే మహా ఇష్టమైనటువంటి పాట, ఏ దీవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య కాంతులై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే, ఏ దివిలో విరిసిన
పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఈ పాట వింటే అసలు ఆ లిరిక్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో, దాన్ని అంత అద్భుతంగా పాడాడు. ఆ పాటకి అందం వచ్చింది అంటే కేవలం బాలు గారి వల్ల. అంతే అండి. ఆ లిరిక్స్ అంతే ఆ. అద్భుతం, ఆ ఆ లిరిక్స్ బాలు గారి పాడడం కూడా అంతే ఎస్ అద్భుతం. జానకి గారు పాడారు, బాలు గారు పాడారు. ఉమ్, కన్నెవేసు సినిమాలో ఉమ్, అద్భుతమైనటువంటి మెలోడీ అండి. సత్యం ఉమ్, గారు కంపోజిషన్. అది నేర్చుకోవడానికి ఎంత కష్టం అంటే ఉమ్. మామూలు కష్టం కాదు. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, కాళి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఒక్కొక్క గమకాన్ని ఒక 50 సార్లు అంటే కూడా రాదండి. ఉమ్, అలాంటి గమకాలు అవన్నీ, ఉమ్, అలాంటి మెలోడీ. ఉమ్, ఆ మెలోడీ మనం ఇంతవరకు అలా మెలోడీ ఎవరు పాడలేరండి. ఉమ్, ఓకే. సో ఆయన అనుకోకుండా ఆయన అలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి అవును, వరకు చాలా అవును, హెల్దీగా ఉన్నాడు అవునండి, కరోనా అవును. టైంలో. కానీ అనుకోకుండా మనం ఆయన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ టైంలో మీరు వెళ్ళారా? లేదండి, అక్కడ కరోనా అప్పుడు ఆ, అసలు ఎవరు వెళ్ళలేకపోయినా అదొక్కటే బాధ మిగిలిపోయింది మాకందరికి. లేకుంటే ఉమ్, సజీవంగా ఆయన మామూలుగా ఇదేంటే అందరం మద్రాసు అంతా అక్కడే ఉండేది, చెన్నై ఉమ్, అంతా అక్కడే ఉండేది. కానీ ఆ కరోనా టైంలో ఎవరిని రానియలేదు, ఎవరు వెళ్ళలేకపోయినారు, ఎవరు ధైర్యం చేయలేకపోయినారు. కొంతమంది అక్కడ వాళ్ళు వెళ్ళారు. ఉమ్. అది ఇప్పటికి కూడా ఉమ్, ఆయన కొన్ని 1, 2, 10, 100 కాదు, ఆయన వేలల్లో వేల పాటలు పాటలు. పాడారు. అసలు ఆయన ఒక లెజెండ్ అసలు. కానీ ఆయనకి సముచిత గౌరవం దక్కిందని అనిపిస్తుందా మీకు? 100% అండి. ఆయన దొరికింది. దొరకకపోతే ఆయనకు దొరకాల్సిన పని లేదు. ఆయన ఒక దేవుడు, పాటల మాంత్రికుడు ఆయన. ఉమ్, కాబట్టి ఇక్కడ రవీంద్ర భారతిలో కూడా ఆయన విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఇక చెన్నైలో అయితే ఇంకా అసలుకి ఏడుస్తారండి. ఉమ్, ఈరోజు కూడా ఆయన పటం పెట్టుకొని దండ వేసుకొని రికార్డింగ్ పోతారు చాలామంది గాయకులు. ఉమ్, వా అసలుకి ఆయనే ఈరోజు అందరికీ కూడా సంగీత భిక్ష పెట్టింది, పాట భిక్ష పెట్టింది అంత ఆయన. ఈరోజు వర్ధమాన గాయకులంతా కూడా ఆయన శిష్యులే, పాడతీయ ప్రాజెక్ట్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా బాలుగారు లేనిది మేము లేము, మా నాన్నగారు, మా అన్నయ్య గారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అంతా కూడా వారిని స్మరించుకుంటారండి. బాలుగారి ముందు ఎప్పుడైనా మీరు పాటలు పాడి వినిపించారా? అయ్యో, ఆయన పాటలు తప్పనిసరి మంచిగా పాడారు బాగా పాటలు. ఏమనేవాళ్ళు? ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. అసలు ఆయన పాట పాడితే ఏ హీరోకి పాడితే వాళ్ళే పాడుతున్నట్టుగా ఉండేదన్నమాట. అంటే ఉంటుంది. ఆయనకు సమ్ కైండ్ ఆఫ్ మిమిక్రీ అంటే ఆయన కైండ్ ఆఫ్. ఓకలంతా మిమిక్రీ అండి. బాలీవుడ్ లో కూడా, కార్డ్స్ అన్ని కూడా బాలీవుడ్ లో పాడినా గానీ టాలీవుడ్, बहुत మాలీవుడ్. प्यार करते तुमको सनम, कसम चाहे ले लो खुदा की कसम, అలా పాడితే Yeah. ఆ మెలోడీ. నిజంగా సల్మాన్ ఖాన్ వాయిస్ లాగే ఉంటది ఆ ఆయన సాంగ్ లో అలా అయితే. అంటే ఆయనకు ఆ అలవాటు ఉంది. ఒకసారి వింటే ఆ మేనరిజమ్స్ గుర్తుపడతారు. వాళ్ళు మాట్లాడే మేనరిజమ్స్ని, వాళ్ళు మాట్లాడేటువంటి పోకడలను చూసి, ఆ భాషను చూసి యాజ్ ఇట్ ఈస్గా ఫ్రేమ్ చేస్తారు ఆయన. అలాంటి మేధావి ఆయన. మళ్ళీ చిరంజీవి అయ్యో, గారికి ఇంకా పాడితే అసలుకే సేమ్ చిరంజీవి గారు అసలు నిజంగా ఆయనే ఆలపించారు అన్నట్టుగా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలు అన్నట్టు పాడతారు.
ఆయన డిట్టో చిరంజీవి పాట పాడతారు. ఇహా. కమల్ హాసన్ పాడితే కమల్ హాసన్ అంతే. అంతే. అవును. కొంతమంది ఇప్పుడు ఎటు అటు గాయకులు ఉన్నారు. కాని హృదయముతోటి ఎందుకురా ఈ తొందర నీకు, ఇటు అటు కాని హృదయముతోటి ఎందుకురా ఈ తొందర నీకు, అటు ఇటు తానుక అని కమల్ హాసన్ గారు పాడినట్టే ఉంటుంది, సోహన్ బాబు గారు పాడితే పాడినట్టే ఉంటుంది. అట్లా కాబట్టి మరి ఆయన మీకు అంటే ఒక ఇన్స్పిరేషన్, మీరు ఆయన ద్వారా కూడా ఇన్స్పైర్ అయ్యారు. మరి ఆయనలో ఎప్పుడైనా అడిగేవారా మీరు, ఇట్లా అందరిలాగా కాకుండా ఎవరికి పాడితే వాళ్ళకి మిమిక్రీ అంటే మొత్తం మార్చి వాయిస్ చంద్రశేఖర్, నేను పాడితే వాళ్ళకి షూట్ అయిపోతుంది అనేవాడు ఆయన. నా గొంతుకు అలా ఉంటుంది కాబట్టి నేను పాడితే వాళ్ళ హీరోకి అట్లా అలవాటు అయిపోయి అల్లు రామలింగ గారికి, ఎన్టీ రామారావు గారికి, అల్లు రామలింగయ్య గారికి కూడా పాడితే అసలు నేను కొంచెం మిమిక్రీ చేసేవాడిని, కానీ నేను పాడితే నా వాయిస్ అలాగుంది, వాళ్ళకి షూట్ అయిపోయేది అనేవారు. కానీ అల్లు రామలింగ గారికి, మాడా గారికి, రాజ్బాబు గారికి వాడు అటువంటి పాటప్పుడు వాళ్ళకి పాటప్పుడు కావాల్సి మిమిక్రీ చేసేది. కానీ నేను హాయిగా పాడితే వాళ్ళకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యేది ఆ వాయిస్ అనేది చెప్పేవారు. చాలా సరదాగా ఉంటారమ్మా, అంత ఒబీడియంట్గా ఉంటారు, మా ఇంట్లో ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. నేను ఆయనతో ట్రావెల్ చేశాను. అసలుకి ఎంత అంటే, జాబేలి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నువ్వు కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. అంత రేంజ్ అండి, అలా సునాయాసంగా పాడేస్తారు. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఉండి లేక ఉన్నది నేనే, ఉన్నా కూడా లేనిది లేనే, నారేపటి అడియాసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం కష్టం అనడం వల్ల ఆకాశమల్లే, అలా ఆయన తప్ప ఎవరంటే ఆ ఉచ్చారణ, ఆ స్వరస్థానాలు, ఆ గంభీరత, ఆ మాధుర్యము, ఆ ఒదుగు ఎలా అంటారో ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన అంత పెద్దవారైపోయారు. ఆయన నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే సింగింగ్ లో ఆయన నుంచి ఏమైనా ఫాలో అవ్వడం, ఆయనలాగా పాడే ప్రయత్నం చేయడం? ఆయన డైనమిక్స్, ఆయన మాధుర్యం దొరకునా 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 దొరకున ఇటువంటి సేవ, దొరకున ఇటువంటి సేవ, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ, దొరకున ఇటువంటి సేవ. ఇలా నేర్చుకున్నాం. అంటే అంత మాధుర్యంగా పాడడానికి, అంత భక్తితో పాడడానికి ఏ పాటైనా, మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే, అలా సోమయాజుల్ గారికి పాడినప్పుడు కూడా సేమ్ సోమయాజుల్ గారు పాడారేమో, ఆయనే పాడారేమో అనుకున్నట్లుగా ఆయన అంత బ్యూటిఫుల్ గా చేస్తారండి. ఆ నాలెడ్జ్ ఉంది. ఎవరు రాగం తాను పల్లవి నా మదిలోని కదలాడి కడతేరమన్నవి, రాగం తాను పల్లవి నాదవర్తులై వేదమూర్తులై, నాదవర్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై, రాగం తాను పల్లవి.
అంటే ఆ మోడ్యులేషన్ చేస్తారు ఆయన. ఆయనకు ఆ టాలెంట్ ఉంది, అందుకనే వారు అలా ఎదిగిపోయారు. ఇప్పుడు కష్టపడి పైకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఇప్పుడు అది పాటలు పాడాలంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు పాట కోసం అన్నారు. కానీ ఎంత కష్టపడ్డా ఒక బాలు గారి దరిదాపుల్లోకి కూడా పోతారు. ఇంకో బాలు ఇంకా పుట్టరేమో అన్నట్లుగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎందుకు బాలు గారిని ఆ రేంజ్‌లో నిలబెట్టింది ఏంటి అనంటారు? ఆయన ఓపిక అండి. హ్మ్. ఆయన అంత దూరం వెళ్ళడానికి ముఖ్యంగా ఓపిక. చాలా శ్రద్ధగా నేర్చుకుంటారు పాట. 30 పాటలు పాడినా ఫస్ట్ పాట ఎలా ఉంటుందో 30 పాట కూడా అలాగే ఉంటుంది. హ్మ్. పాట మీద అంత భక్తి, హ్మ్. పాట మీద అంత ఇష్టం, పాట మీద అంత ఉన్నటువంటి కాన్ఫిడెంట్, అలాగే పాడాలి అని హ్మ్. చెప్పేసి. హ్మ్. కాబట్టి దానికి తగ్గట్టుగా భగవంతుడు గాన గంధర్వం ఆయన. హ్మ్. భగవంతుడి వరం, స్వరం వరం, గాన గంధర్వం ఇచ్చారు కాబట్టి వారు చురుగ్గా నేర్చుకుంటారు. వారు యథాశక్తి వారికి. మీరు పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కి నేను వెళ్ళేవాళ్ళా? వెళ్ళలేదండి. ఆ! వెళ్లారా? వెళ్ళలేదు. వెళ్ళలేదా? ఓకే. షో చూసేవాళ్ళా షో మీరు? చూసేవాళ్ళే. ఓకే. అప్పటికే ఆల్రెడీ రికార్డింగ్స్, క్యాసెట్స్ పంపడం జరిగింది. హ్మ్. కానీ పాడుతా తీయకన్నా వారితో నేను సత్సంగం చేసుకోవడం జరిగింది. హ్మ్. వారు వారి వారి ఇంట్లో తిరగడం, నా రికార్డింగ్‌లో నా ఆల్బమ్‌లో వాళ్ళు పాడడం, 2 పాటలు పాడడం జరిగింది. హ్మ్. ఇలాగా వారితో ఆహ్, అంటే హ్మ్. చాలా మా ఫ్యామిలీ అంతా వారికి తెలుసు. హ్మ్. పాడుతా తీగలో కూడా నా స్టూడెంట్ ఒక అమ్మాయి పాడితే, హ్మ్. ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగారు. నేను గద్వాల చంద్రశేఖరరావు దగ్గర నేర్చుకున్నాను గురువుగారు అంటే, అయ్యో అవునా, హ్మ్. వారు అన్నమాచార్య కీర్తన అంకితమైనపరమ్మ, వాడి కుటుంబం అంతా మాకు తెలుసు అని చెప్పారు. కాబట్టి హుహు. అంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. ఓకే. అంటే మీ స్టూడెంట్స్‌ని కూడా పంపించారా పంపించామండి, పాడుతా పాడుతా తీయగా? పంపించాను. ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళక్కడ? పాడారు, ఇద్దరు పాడారమ్మా. ఆ! పాడారు, వాళ్ళు కూడా ఆ! పాడారు, చక్కగా ఓకే. పాడారు. కొంతవరకు బాగానే. ఆహ్, ఓకే. హ్మ్. మీరు పాడించిన బాలు గారు పాడిన 'షిరిడి సాయిబాబా' పాట ఏదైనా పాడతారా? పాడతాను. ఆ! ఏది? రంగరంగ వైభోగమే ఈ పండరి పాండురంగ విఠల రూప సాయి, పల్లకి సంబరమే రంగరంగ వైభోగమే ఈ పండరి పాండురంగ విఠల రూప సాయి, పల్లకి సంబరమే వింతకాంతులు జిమ్ము వైభవ నటనమే రంగరంగ 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 వైభోగమే. ఈ పాట పాడారా? మేము అంత కష్టపడి నేర్చుకుంటే వారు 3 నిమిషాలు హ్మ్. పాడేసి వెళ్ళిపోయారు. హ్మ్. అంటే ఎంత ఎంత కష్టం అండి 3 నిమిషాల పాటను పాడడం, హ్మ్. నేర్చుకోవడం, వినడం, కొంతసేపు ఇట్లా ప్లెజెంట్ కూర్చోవడం, టేక్ అనడం అంతే. హ్మ్. అంత పెద్ద డిక్షనరీ, అంత పెద్ద మెథ. సింగింగ్ అంటే ఇన్ని ఇయర్స్ కోర్స్ లాగా ఉంటుందా అండి? సింగింగ్ ఉంటుందండి. 6 ఏళ్ల కోర్స్ ఉంటుంది. హ్మ్. సర్టిఫికేట్, డిప్లొమా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ హ్మ్. మ్యూజిక్ చేయొచ్చు. ఓకే. నేను డిప్లొమా వరకు చేశానమ్మా. హ్మ్. హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. హ్మ్. రామకోటి మ్యూజికల్‌లో. లలిత సంగీతం మా గురుగారు పివి సాయిబాబా గారి దగ్గర నేర్చుకున్నాను. హ్మ్. మా మదరే మా చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్‌మెంట్. హ్మ్. ఇందిరమ్మ, గద్వాల ఇందిరమ్మ, సోమసుందరరావుల 6వ సంతానం నేను. హ్మ్. చిన్నప్పటి నుంచి వీరి పాటలతోనే నాకు మొత్తం హ్మ్. అంతే. హ్మ్. రాశాను ప్రేమ లేఖలను, హ్మ్. దాచాను ఆశలన్నీ నీలో, పువిలోన మల్లి అలాగే దివిలోన తారకలాగే నీ నవ్వులే కలిసే కళ్ళలోన విరిసే పూలవాన, విరిసెను ప్రేమలు హృదయాన. అంత మెలోడీ అండి. అసలు ఆ పాట కురిసింది వాన నా గుండెలోన, అంత బరువుగా పాడతారండి. ఆ హ్మ్. ఒదుగు, ఆ బరువు, ఆ నిదానం. హ్మ్. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే. బ్యాడ్ అట్లా. ఓకే. మటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు చూడండి. హ్మ్. అంత క్లాసికల్, అంత ఫోకు,
అంత మెలోడీ, అంత లవ్ అండ్ ఏ పారిజాతములియగలను చెలి, గిరిమల్లికలు తప్ప, గరిక పూలు తప్ప, ఏ కానుకలు అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చంచలావల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక. సూపర్. మీరు కూడా గాయకులు కదా, సంగీతం నేర్చుకున్నారు. అండ్ నాకు ఒక డౌట్, పాటలు పాడేటప్పుడు మామూలుగా ఇలా 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 అంటూ ఉంటారు కదా, అంటే దీంట్లో ఏమైనా అంటే ఏం కాదు, అది అలవాటా అదొక లేకపోతే అలవాటు. అంటే ఆ, ఒక రాగం ఇలా పైకి అంటే ఎక్స్ప్రెషన్స్ కొరకు ఓకే. కొంతమంది కదలకుండా పాడుతుంటారు, ఆ, కొంతమంది అలా భావ ప్రకటన చేస్తుంటారు, ఒక ఆ, అభినయం లాగా. ఓకే. మామా చందమామా వినరావా నా కథ, మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామ, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు, నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు, జాబిల్లి ఈ హాయి పాపలకు డోలలు. అంటే ఎంత సాధన చేస్తుంటే ఈ స్క్రిప్ట్ అంతా ఇలా పాడతాం చూడండి. అభిమానం అంటే ఎట్లా ఉంటుంది అంటే, మనం అభిమానించే వాళ్ళని ఒక మాట ఎవరైనా అంటే మనం అస్సలు తీసుకోలేము. కాకపోతే ఆయన ఒక న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు, ఎవరైనా పాటలు పాడినప్పుడు వాళ్ళలో పాజిటివ్, నెగెటివ్ 2 చెప్పాల్సొస్తుంది. సో, అలా ఆయన పాడుతా తీయగా కార్యక్రమానికి ఆయన న్యాయ నిర్ణేత. అందులో కొంతమందివి మిస్టేక్స్ చెప్పడం ద్వారా, కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరిలో మిస్టేక్స్ వెతుకుతారని ఆయన్ని అంటే మంచున్న దగ్గర చెడు కూడా ఉంటుంది. సో, ఆయన ఆ స్టేజ్‌కి ఎదిగారు కాబట్టి డెఫినైట్‌లీ ఆయనకు ఎనిమీస్ కూడా ఉంటారు. అది. సో, ఒక అభిమానిగా మీకేమనిపించేది అలా ఎవరినైనా బాలు గారిని ఏమైనా అంటున్నప్పుడు? అంటే అభిమానిగా కాదు, ఒక తమ్ముడిగా, ఒక మా ఇంటి పెద్దాయనగా చెప్తున్నాను. వారు అలా చెప్పడం వలన తప్పేం లేదమ్మా. వర్ధమాన గాయకులు నేర్చుకుంటారు. కొంతమంది అంటూ ఉంటారు, అలా అనడం వల్ల తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళు తర్వాత ముందుకెళ్ళినప్పుడు, అయ్యో వారు చెప్పిందే కరెక్ట్ కదా, వారు అన్నప్పుడు ఓకే, సరే ఏదో అన్నాడే అనుకొని తర్వాత ఏదో మ్యూజిక్ డేట్ జరిగిపోయినప్పుడు, మా ఇద్దరు ఆడిషన్ పోయినప్పుడు అదేం తప్పు పాడితే అప్పుడు వాళ్ళకి తెలిసేది, ఆ రోజున ఆయన చెప్పినప్పుడు వినింటే మేము సరిదిద్దుకునేవాంటే మాకు బాగుంటుండే కదా, మేమేదో ఆయన చెప్పినాడని మేమేదో సాధన చేయకుండా కొంచెం ఇగ్నోర్ చేసినందుకు మేము ఈరోజు ఒక పెద్దవాళ్ళతో ఇంకా బాగా పాడాలి, అప్పుడే వెల్కమ్ టు ఆడిషన్ అని పిలిచినారు కాబట్టి అనుకుంటారు. కాబట్టి దయచేసి అట్లా అంతే ఏం లేదు, ఆయన చెప్పడంలో ఈ రోజు వరకు ఆ సంస్థ నడుస్తుంది. కొన్ని ఏళ్ళ దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అయింది పాడుతాది ఆ ఎపిసోడ్స్ అన్నీ చేసి, వారి అబ్బాయి కూడా చేస్తున్నారు. కాబట్టి అట్లా అంతా ఏం లేదమ్మా, వారు చెప్పడంలో న్యాయం ఉంది. వారు చెప్పడం ఒక టీచర్గా చెప్తారు, టీచర్గా స్కూల్లో టీచర్ చెప్తాడు, అంటే సంగీతం టీచర్గా చెప్తారు. అది మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి, వినాలి, పాటించాల్సిందే. మీలో అంటే మీరు పాట పాడినప్పుడు మీరు ఇది దిద్దుకోండి, అది సరిదిద్దుకోండి అని బాగా చెప్పారా? చెప్పారు, బాగా ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా పాడాలి తమ్ముడు, ఇంకా మంచి ఎక్స్ప్రెషన్స్ పాడాలి, ఇంకా ఇంకా పైకి పోయేటప్పుడు అక్కడ కూడా మంచి చూసుకోవాలి, బాగా పాడుతున్నావు, మంచిగా పాడుతున్నావు. నేను ఒక ఆల్బమ్ చేసినప్పుడు ఆయన పిలిస్తే, నువ్వే బాగా పాడుతున్నావు కదా, నన్ను పిలిచావు, అలాగే ఉంది కదా, ఎన్ని మహిమల వాడే దేవుడు అని ఒక ఆల్బమ్ చేసినప్పుడు ఈ పాట ఆయన పాడాడు. ఈ పాట నేను పాడి ఆయన చూపిస్తే,
అయ్యో ఎందుకు వచ్చావురా నాన్న ఇంత దూరం, ఉమ్, నువ్వే బాగా పాడుతున్నావు కదా పెట్టేసుకో అన్న. లేదండి మీరు పాడితే మాకు తృప్తి, మీరు మా చేత ఆ, మాట్లాడమే గొప్ప, మీరు మా ఆల్బంలో పాడడం ఇంకా గొప్ప, ఉమ్, మీ పని పాడించడం నాకు ఇంకా గొప్ప అని చెప్పేసి చెప్పుకుంటే వెరీ గుడ్ అన్నారు. కాబట్టి ఉమ్, అలా అంతా ఎంత ఇన్నోసెంట్గా ఉంటారంటే ఏదైనా ఆయన అడిగి పాడతారు. మీరు ఎలా చెప్తే అలా పాడతాను ఉమ్, అని అడిగి పాడతారు. ఉమ్, కంపోజర్ చెప్పి ఎలా చెప్తే అలా పాడతానంటారు. ఉమ్, కాబట్టి అంత పెద్ద ఆయనండి ఆయన. అసలుకి ఏమి తెలియనట్టు ఉంటారు, అన్నీ తెలుసు కానీ ఏమి ఉమ్, తెలియనట్టు ఉంటారు, ఉమ్, అన్నీ తెలుసు, ఉమ్, మొత్తం తెలుసు. ఓకే. ఆయన అందరి రాంగ స్టూడియోలో కానీ ఫస్ట్ సౌండ్ ఇంజనీర్కి మొక్కుతారు, నమస్కారం పెడతారు. ఉమ్, ఆయన వాయిద్యాలకంతా నమస్కారం పెడతారు. ఉమ్, నిల్చొని అందరికీ మొత్తం రౌండ్గా తిరిగి అందరికి నమస్కారం పెడతారు. ప్రేక్షకులకు నమస్కారం పెడతారు. అప్పుడు పిలిచిన తర్వాత మనం ఏదైనా బిహేవియర్ నేర్పిస్తారమ్మా, క్రమశిక్షణ నేర్పిస్తారు. ఉమ్, ఎవరు పాడారు, వారి పేరు చెప్పు, కంపోజర్ పేరు చెప్పు, రాసిన వాళ్ళ పేరు చెప్పు అని అన్నీ చెప్తారు. ఆయన డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు. ఆయన కూడా ఉమ్, ఆయన మొట్టమొదట పాడేటప్పుడు పెన్ను మొక్కుతారు. ఉమ్, పెన్నును మొక్కి బుక్ తీసి ఆయన పాట రాసుకుంటారు. తర్వాత ఆ పాట పేరు రాసుకుంటారు, ప్రొడ్యూసర్ పేరు రాసుకుంటారు, ఉమ్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ పేరు రాసుకుంటారు, ఏ డేట్లో పాడని కూడా రాసుకుంటారు. ఉమ్, అందుకని ఆయన దగ్గర అంత డిక్షనరీ ఉంది. ఈరోజు పాడుతా తీగలు వచ్చిన వాళ్ళందరి పేరు చెప్తారు. స్వరాభిషేకం చేసినప్పుడు కూడా తెలుసు కదా, ఉమ్, ఎన్నెన్ని పాటలు పాడాడు. నిన్ను చూడక నేనుండలేను అని పాడతారు. వాటి ఎన్ని పాటలండి, అసలు పాడుతుంటే ఆ, అసలుకి మనం ఏమి ఒళ్ళు మర్చిపోతామమ్మా. నేనైతే మర్చిపోతాను, ఒళ్ళు మర్చిపోతాను. ఉమ్, ఉదయం ఆయన పాట వినాలి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మదంగ మతాపహారం వారాణసి పురపతి భజ విశ్వనాథం. అటు సినిమా పాటలు, అటు భక్తి పాటలు, అటు రొమాంటిక్ పాటలు, అటు చిలిపి అన్నీ. పాటలు, ఆ తర్వాత ఆ ఒక్కట నా హృదయపు కోవెలలో నా బంగారులో గిలిలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి. ఎక్కడేమో ఆ లైన్కు ఆయన అంత న్యాయం చేస్తారు. ఉమ్, నా హృదయపు కోవెలలో నా బంగారులో గిలిలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి. సాహిత్యం ఏముందమ్మా, అనురాగం పండాలి, ఉమ్, అనురాగం పండాలి, 2 వర్డ్స్. ఆయన పాడితే అంత ఉంటుంది, అనురాగం పండాలి, అంత డైనమిక్స్ పాడతారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో మీరు ఎప్పుడైనా మీకు అవకాశాల కోసం సినిమాల్లో ఎప్పుడు ట్రై చేయలేదు? అంటే వారు నాకు చాలా ఏజ్ అయినాక పరిచయం అయ్యారు. నాకు ఆయన పరిచయం అయ్యి చాలా సంవత్సరాలు, అంటే నాకు 40 years ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. ఓకే. ఇంకా అప్పుడు నాకేమి అంత సినిమా మీద అంత ఫోకస్ చేయలేదు నేను. ఓకే. ఊరికే ఆయన పాటలు వినడం, ఉమ్, ఆయన గురించి నేర్చుకోవడం. ఉమ్, ఆయన పేరు మీదనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత విద్యాలయం పెట్టాం మేము. మీరా? ఆ, ఎక్కడ? మా ఊరిలో మహబూబ్ నగర్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత విద్యాలయం పెట్టాం. ప్రతి ఆదివారం ఉమ్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు వితౌట్ ఎనీ ఫీ ఫీజ్ నేర్పిస్తారు. ప్రతి ఆదివారం ఉమ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయం అని మా ఇంట్లోనే మేడ మీద పెద్ద విశాలమైన గదిలో ఉమ్, అన్నీ ఆయన ఫోటోలు పెట్టి ఆ, పేద పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఉమ్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నేను ఆ చాంబర్లో ఉంటా. ఉమ్, ఎవరు వచ్చినా వాళ్ళకి ఫ్రీగా నేర్పిస్తా. ఉమ్, వాళ్ళకి విషయాలన్నీ, పాట కన్నా ఆయన భావాలన్నీ చెప్తాను వాళ్ళకి. ఉమ్, దానివల్ల వాళ్ళు ఎంతోమంది మారారు కూడా. ఉమ్, ఇలా ఉండాలి, ఉమ్, పాట ఇలా నేర్చుకోవాలి, ఇలా కష్టపడాలి, ఎవరిని కూడా ఏమీ అనకూడదు, ఆయన స్నేహానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఉమ్, అని ఇవన్నీ చెప్తే నిజంగా పాట ఎంత మధురమో, ఆయన మాట ఎంత మధురమో. ఉమ్, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం,
చేసినాను ప్రేమ క్షీర సాగర మదను, మింగినాను ఆలాహలం, ప్రేమ ఎంత మధురం. ఆ ప్రేమ ఎంత మధురం అండి, నిజంగా అండి. ఆ మధురం, అంత మధురాన్ని మీ ఇండస్ట్రీలో బాలుగారి గురించి అందరు తెలుసు. బాలు గారిలాగా ఇప్పుడున్న గాయకుల్లో మీకు ఎవరు అనిపిస్తారు? అంటే బాలు గారి నుంచి ఇప్పుడున్న గాయకులు నేర్చుకోవాల్సిందేంటి? అందరు నేర్చుకుంటున్నారమ్మా. ఈ వర్ధమాన గాయకులంతా కూడా ఆయన ఫాలోయర్సే. ఆయనే వాళ్ళకి అందరికి దేవుడు అనుకుంటారు. వాళ్ళంతా నమస్కారం పెట్టుకుంటారు. రికార్డింగ్ థియేటర్ పోయినప్పుడు గురుగారని, అన్నయ్య అని, నాన్న అని వీళ్ళంతా నమస్కారం పెట్టుకొని ఆయన పాట పాడుకుంటారు. ఆయన పెట్టిన విద్య కాబట్టి ఆయన ఎక్స్పోజ్ చేశాడు అందరినీ. ఆ గాయకులందరూ కూడా మీరు బాగా పాడతారు, సినిమాలో పాడించండి అని చెప్పారు. మీరు ఇంకో డైరెక్టర్, మీరు బాగా పాడతారు ఇంకో చెప్పారు. అట్లా ప్రతి ఒక్కరికి మంచి గాయకులను ఆయన ప్రత్యేకంగా ఆయన కారులో కూర్చోబెట్టుకొని పరిచయం చేసి పాడించారు చాలామంది. అట్లా నన్ను అంత స్నేహశీలి, అంత ఎంకరేజ్మెంట్ లాంటి అంత పెద్ద గురువు లేడమ్మా. ఇంకా అంత ఎంకరేజ్మెంట్. వాళ్ళ బాబుని మీరు ఎప్పుడైనా కలిసారా? కలిసానండి, ఎస్పీ చరణ్ కలిశాను. ఇట్లా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయం అని పెడుతున్నానంటే చాలా సంతోషపడ్డారు. మేము చేయలేని పని మీరు చేస్తున్నారు అన్నారు. మేము చేయలేని పని మీరు చేస్తున్నారని చెప్పారు. వారు చాలా మెచ్చుకున్నారు. వారి 40 సంవత్సరాల బాలుగారికి 40 సంవత్సరాల స్నేహితుడు మురళి గారిని కూడా కలిశాను. వారు ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. వారిని కూడా కలిశాను. వారు నాతో బాగా మాట్లాడతారు. వారికి నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా అని పాట. జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. ఈ పాట మా మురళి అన్న గారికి బాగా ఇష్టం. మురళి గారు బాలుగారు 40 సంవత్సరాల స్నేహితులు కాబట్టి మణి అని పిలుస్తారు బాలసుబ్రహ్మణ్యం గారిని. వారు మణి మణి అంటారు, బాలసుబ్రహ్మణ్యం అన్నారు, మణి మణి అంటారు. అలాగే నాగరాజ్ అని బాలసుబ్రహ్మణ్యం గారికి అసిస్టెంట్గా ఉంటారు. వారంతా నాకు బాగా తెలుసు. వారి ఇంట్లోకి వెళ్ళడానికి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గారి అసిస్టెంట్ గారి ఇంటికి వెళ్ళాను. బాలసుబ్రహ్మణ్యం గారి 40 సంవత్సరాల స్నేహితుడు మురళి గారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళతో కలిశాను. ఇలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉచిత సంగీత శిక్షణాలయం పెడుతున్నానండి మామిడాల్లో, మీరు కూడా రావాలంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ పంపించారు. అందరినీ కలిశాను, చాలామంది కలిశాను. మా గురుగారు పివి సాయిబాబా గారు కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని ఎన్నో లలిత సంగీత పాటలు పాడించారు. దాంట్లో ఒక భక్తి పాట కూడా నిరూపమ గుణధామా రామా కరుణాంబుధి సోమా. ఈ పాట ఎంకే రామ్ గారు రాశారు. మా గురుగారు పివి సాయిబాబా గారు స్వరపరిస్తే బాలుగారు పాడారు. స్టేజ్ మీద కూడా పాడారు, రవీంద్ర భారతిలో మేమంతా చూసాం. వారిని ఒకప్పుడు చూడాలంటేనే కష్టం. తర్వాత పాడుతీర తీగలు అందరూ ద్వారా అందరికీ ఆయన లభ్యమైపోయారు. ఒకప్పుడు మేము 1984లో ఆయన రవీంద్ర భారతికి వస్తున్నారంటే మేము ఆయన సాయంత్రం 6 o'clock కచేరీకి వస్తున్నారంటే మేము 4 గంటలకే చేతులు కట్టుకొని నిలబడి ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళం. తర్వాత ఇండస్ట్రీ పెరిగిన తర్వాత పాడుతీర తీగ కార్యక్రమం వచ్చిన తర్వాత ఆయన అందరికీ కలవడం, అందరి గురించి మీడియా ద్వారా వారు పరిచయం కావడం, అలా కావండి. అలా ఆయన చూసే అవకాశం 1984లో నాకు లభ్యమైంది. అవును, ఆయన పెద్ద పెద్ద అంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళకు కాదు, దగ్గర ఒక 4-5 తరాల బిఫోర్ నుంచి కూడా ఇక్కడ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళకి కూడా ఆయన పాటలు పాడారు. సో ఇప్పుడు పండగ కూడా వస్తుంది. మరి పండగకి వాళ్ళకి సంబంధించి సినిమాల్లో పాడారు కదా, ఏవైనా పండగకి సంబంధించిన పాటలు పాడతారా? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, కోవేళ నీళ్ళు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని సరిమూల రాణి, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ, కడివెడు నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో
చారెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో ముత్యాల ముగ్గుల్లో 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 రతనాల ముగ్గుల్లో 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 రావమ్మ మహాలక్ష్మి అని సంక్రాంతి పాట చాలా బాగా పాడారు. ఎంత మధురంగా పాడారు, ఎంత మెలోడీగా పాడారు. నిజంగా ఆ సంక్రాంతి పండుగ ఆ ఎద్దుని తీసుకొని వాడవాడ గడప గడప తిరుగుతుంటే ఈ పాట మేమంతా పాడుకునే వాళ్ళం ఇంట్లో. వాళ్ళకి నిజంగా ఆ పాట న్యాచురల్గా ఉండేది ఆయన పాడితే. ఇంటికి ఆ ఎద్దు వచ్చి గంపలో వాళ్ళకి ధాన్యము అవన్నీ వేసి ఇంట్లో మా ఇంట్లో ముగ్గులు వేసుకొని గొబ్బిళ్ళు పెట్టుకొని సంక్రాంతి పండుగ చేసుకునేవాళ్ళం. సెప్టెంబర్ 25వ తారీఖు వారు చనిపోయారు. బాధగా ఉండింది అప్పుడు. చాలా నేనైతే 10 days చాలా నాకు ఏమి తోచలేదు, ఇంకా ఏం చేయాలో అలాగా ఉండిపోయినాం అంతే. నేను, మా భార్య, మా పిల్లల మ్యారేజ్కు ఎన్నో రకాలుగా గ్రీటింగ్స్ పంపించారు. నేను ప్రతి సంవత్సరం అన్నమయ్య ఉత్సవాలు చేస్తే దానికి కూడా ఆయన గ్రీటింగ్స్ స్వయంగా ఒక 10 నిమిషాల వాయిస్ మెసేజ్ పెట్టారు నాకు. అలాంటి దాంట్లో వారు స్నేహంలో వాళ్ళకి ఎవరైనా ఎంకరేజ్ చేయడంలో తన బిజీగా ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుని అందరికీ మళ్ళీ అటెండ్ కావడం అనేది వారికి వారే సాటి. సరిలేరు వారికి ఎవరు, ఆయన ఒక్కరే సాటి. కాబట్టి ఆయనను మనం లేనని అనుకోకుండా ప్రతిరోజు ఎవరో అలాంటి గాయకులు ఎక్కడో దగ్గర పాడుతూనే ఉంటారు, ఎక్కడో దగ్గర వింటూనే ఉంటారు. అనేక రకాలుగా డివోషనల్ సాంగ్స్ అయినా మీరు అన్నట్లుగా మెలోడీస్ అయినా కానీ అవి ఏ సాంగ్స్ అయినా కానీ వాటికి ఎంత 100కి 100% న్యాయం చేస్తారు. ఆయన వాయిస్ అండి అంత. చిరంజీవి గారికి ఒక సినిమాలో శివుడి వేషధారణ వేస్తారు కదా, ఆ సినిమాలో ఆయన పాట పాడారు. అది కూడా చాలా అద్భుతంగా పాడారు. ఆ పాట పాడుకుందామా? మంజునాథ్ సినిమాలో మంజునాథ్ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్య పాదం అని పాడారు. అత్త మార్కండేయ రక్షపాదం మహాపాదం, భక్త కన్నప కన్న పరమపాదం భాగ్యపాదం, ఆత్మలింగ స్వయం పూర్ణుడే లీలా వినోదిగా నన్నేలరా దిగిరారయ్యో అందని అనాథనై మంజునాథ ఈ పాదం. అంతే. అక్కడ ఆ పాట పాడుతుంటే ఎంత అక్కడికి ఆయన ఒక మంచి గాయకుడే కాదు, మంచి నటుడు కూడా. ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కూడా. జెంటిల్మెన్ సినిమాలో నటించారు. ఒకటి సముద్రం పక్కకి రాధిక గారితో ఒక పాట పాడతారు ఆయన. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా అని పాడతారు. పక్కింటి అమ్మాయి అని పక్కింటి అమ్మాయి సినిమాలో కూడా పాడాడు. తర్వాత అలా నటుడు, నిర్మాత, డబ్బింగ్ కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, తర్వాత మేధావి అండి. చాలా చాలా మంచి మంచి పాటలు పాడారండి. బాలు గారిని మరోసారి గుర్తు చేశారు. ఫైనల్ గా ఆయన్ని తలుచుకుంటూ మరో పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామా? నాకు ఇష్టమైనటువంటి పాట పాడాలనే ఉన్నది, పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది, విని మెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలనే ఉన్నది. పాడాలంటే హృదయం ఉండాలి,
ఆ హృదయానికి ఏదో కదలిక రావాలి, పాడాలంటే హృదయం ఉండాలి, ఆ హృదయానికి ఏదో కదలిక రావాలి, భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి, భావం పొంగాలి, రాగం పలకాలి, దానికి జీవం పోయాలి, పాడాలని ఉన్నది, వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలని ఉన్నది, పాడాలంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి, పాడాలంటే రాళ్ళే కరగాలి, ఆ రాళ్లకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి, రాగం పొంగాలి, భావం పలకాలి, దానికి జీవం పోయాలి, ముసుగులు తొలగాలి, మసకలు పోవాలి, గదిలో దేవత కను తెరవాలి, పాడాలనే ఉన్నది, వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలని ఉన్నది, వినిమెచ్చి మనసిచ్చే మనిషుంటే పాడాలని ఉన్నది. బాలుగారికి ఈ పాట పాడాలని ఉన్నదని, పాడుతా తీయగా తర్వాత పాడాలని ఉన్నది కూడా చేశారు కొంతకాలం. కాబట్టి ఆ టైటిల్ సాంగ్ పాడుతా తీయగానేమో ఘంటసాల గారిది, అటే పాడుతా తీయగా, ఇదేమో పాడాలనే ఉన్నది. దీని మీద కూడా కొంతకాలం ఒక ఎపిసోడ్స్ చేశారు. వారికి నేను మొన్న మా అన్నమయ్య ఉత్సవాలు చేసినప్పుడు 7 రోజులు సప్తాహం చేస్తే వారికి శ్రీ వనమాలి పాద పదకవిత తాత పంచమ సంకీర్తన వారోత్సవాలని వారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇచ్చానమ్మా. కాబట్టి నిండు వారు కుటుంబం అంతా చల్లగా ఉండాలని, వారి పిల్లాపాప అంతా చల్లగా ఉండాలని, వారు అబ్బాయి చేసేటువంటి చరణ్ పాడుతుంది ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుతూ వారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు ఇక్కడికి కూడా వచ్చింటారు, ఎక్కడో కూర్చొని అని పాడాలనే ఉన్నది, ఎక్కడో నా అభిమానులు పాడుతుంటారు అని ఏదో కుర్చీలో కూర్చొని ఆయన దేవుళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. గుళ్ళు గోపురాలు, కాశీకి పోయినా ఆయన పాట వినపడుతుంది, తిరుపతికి పోయినా ఆయన పాట వినపడుతుంది, కాణిపాకమైన జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కూడా మంచి మంచి పాటలు పాడి బాలు గారిని మరోసారి మాకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐడ్రీమ్ వాళ్లకు, బాలుగారికి పాటలన్నీ కూడా ఒక గంపెడు పాటలు, కడుపు నిండా ఉన్నటువంటి గంపెడు పాటల్ని ప్రేక్షకులకు అందించినందుకు వారికి హృదయపూర్వక ఐడ్రీమ్ వాళ్ళకి ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, బాలుగారు చల్లగా ఉండాలని, వారి కుటుంబం అంతా చల్లగా ఉండాలని, వారి వాళ్ళందరూ చల్లగా ఉండాలని, వారి దగ్గర నేర్చుకునేటువంటి విద్యార్థులందరూ కూడా చల్లగా ఉండాలని, ఇంకా పైకి రావాలని కోరుతూ జై బాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.